ఇది వీళ్ళ అంశం. మరి ఇప్పుడు అధికారంలో ఎవరు ఉండబోతున్నారు? దాదాపుగా ఎంత లేదన్నా ఒక 1800 రోజులు ఉంటుంది, తక్కువ 5 సంవత్సరాలు ఎంత వేసుకున్నా కూడా 1500 ప్లస్ అది వేసుకోరాదు రే, ఓ 1800 రోజులు, తక్కువ సరే ఓ 1500 రోజులు వేసుకున్నాం. ఇదంతా పక్క పెట్టినా కూడా 200 రోజులు కూడా వీళ్ళ అధికారంలో ఉండరు అనేది 500 రోజులు కూడా వీళ్ళ అధికారంలో ఉండరు అనేది ఒక విశ్వసనీయ వర్గాల సమాచారం. మరి ఈ ఓటుకు నోటు కేసులో గనక మరి రేవంత్ రెడ్డి భవిష్యత్ ఏంది? దాంతోపాటు కేంద్రంలో ఎవరు అధికారంలోకి బీజేపీ వస్తే పరిస్థితి బీజేపీలోకి డైవర్ట్ అవుతారా, లేకపోతే కేసీఆర్ దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ చెప్పినట్టుగా ఏది కూటమి గనక అధికారంలో వస్తే పరిస్థితి ఏంది? ఇప్పుడు ఇలా నానా రకాలుగా తెలంగాణ యావత్తు ప్రజలందరికీ కూడా ప్రశ్నలు తావిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ ఓటుకు నోటు కేసు గనక ప్రభావం చూపితే వీళ్ళు బీజేపీ కనుక అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఇలా పోతారు. ఎందుకంటే దేశవ్యాప్తంగా మీ అందరికీ తెలిసిన విషయమే, బీజేపీ విషయంలో దాంతోపాటుగా ఒక చర్చ జరుగుతుంది. వాషింగ్ పౌడర్ నిర్మ వాడకపోతే కర్మ, దాంట్లో అవినీతి పరులు ఉంటే వీళ్ళకత్తే వాళ్ళందరూ కడిగిన శుద్ధ పూసని అన్నట్టుగా వీళ్ళందరూ కూడా నిజాయితీ పరులు అవుతారు అనేది కూడా ప్రధానంగా కూడా చర్చ జరుగుతున్న విషయం మీ అందరికీ తెలిసిందే. ఒకవేళ కేంద్రానికి సంబంధించి ప్రాంతీయ కూటమి వస్తే తెలంగాణలో అధికార పార్టీ ఏదైతే ఉందో అది ఏ విధంగానైనా, అంటే కేసీఆర్ అధికారంలోకి రావచ్చు, లేకపోతే ప్రజల నుంచి వ్యతిరేకత పూర్తి స్థాయిలో. ఇప్పుడు ఎంత అంటే 100% ఉన్నారండి తెలంగాణలో. ఎంత శాతం వ్యతిరేకత ఉంది అంటే ఈయనకు 72.21% ఉంది. ఎవరికి? కాంగ్రెస్ పార్టీకి. ఇప్పటి వరకు కేసీఆర్కు సంబంధించి పూర్తి స్థాయిలో 30% పడిపోయిన పర్సంటేజ్ మొన్న బస్సు యాత్రతోని ఇది 56%కి చేరింది. దాంతోపాటు ఇప్పుడు ప్రస్తుతానికి ఇది ఎంత 68.12% ఉన్నది. అంటే ప్రజలలో సానుభూతి పెరిగింది. మేము అనవసరంగా కాంగ్రెస్ పార్టీని తెచ్చుకున్నాం, మంది మాటలని మార్వానం పోతాం అన్నట్టుగా జరిగింది అనేది ప్రజలలో కూడా ఒక రకంగా నమ్మకం వచ్చింది. ఎట్లా అంటే కరెంటు కోతలు కావచ్చు, కానీ రైతులకు సంబంధించిన తాగునీరు కావచ్చు, దాంతోపాటు రైతులకు సంబంధించిన ఏదైతే రుణమాఫీ చేస్తా అనే December 9 కావచ్చు, దాంతోపాటు రైతులకు సంబంధించినంగా పెట్టుబడి సాయం కానీ రైతు బీమా కానీ ఇవన్నీ ఇవ్వలేకపోవడం ఒక చర్చనీయాంశంగా మారింది. సరే, ఇదంతా పక్కన పెడితే మరి ఇప్పుడు ఎవరిని ఉంచుతామా తీస్తామా, ఇది ఎవరు చర్చ జరుగుతుంది ఏంది అనేది ఒక్కసారి మీరు ఆలోచించాలి. మీరు ఎందుకు ఆలోచించాలంటే దీంట్లో చర్చ ఉన్నది. ఇప్పుడు ఈ 3 పార్టీలు ఏవైతే ఉన్నాయో, ఎల్ఎన్టీ కానీ ఇది ఆల్రెడీ మెట్రో నుండి తప్పుకుంటుంది నేను చెప్తున్నా. దాంతోపాటు హైదరాబాద్కు సంబంధించి, అంటే ఇక్కడ హైదరాబాద్ నుండి మొదలు పెడితే విలేజ్ వరకు ఇక్కడ పూర్తి స్థాయిలో ఏ విధంగా ప్రజలలో వ్యతిరేకత స్టార్ట్ అయిందనేది మీ అందరూ చూసిళ్ళు. ప్రచార సరళి అనేది ఎంత ఘోరంగా ఉంది అనేది కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో వీళ్ళు ఇచ్చిన ఈ 6 గ్యారంటీల అమలు, ఈ గ్యారంటీ కార్డు ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఈ గ్యారంటీ కార్డు భవిష్యత్తులో ఇది ఏమవుతుంది అంటే కరెంటు లేకపోతే ఇట్లా ఊపుకోవడానికి పనికొస్తుంది. ఎందుకంటే గాలి కోసం మనం ఇట్లా ఊపుకోవడానికి పనికొస్తుంది, కానీ ఇవన్నీ అమలు చేసే దాఖలాలు అయితే కనబడతలేదు. సో ఖచ్చితంగా కూడా ప్రజలందరూ తిరగబడతారనే ఒక విశ్వాసం బీఆర్ఎస్ పార్టీ వ్యక్తం చేస్తున్నది. సెంట్రల్లో మేము ఖచ్చితంగా వస్తే మాత్రం మళ్ళీ ఏంది అంటే మీరందరూ తెలుసు మధ్యప్రదేశ్ కానుండి మొదలు పెడితే ఏ విధంగా ప్రభుత్వాలను భారతీయ జనతా పార్టీ కూల్ చేసుకుంటూ వచ్చిందో, ఇప్పుడు టార్గెట్ కూడా ఈ ఎన్నికలలో గెలిస్తే ఏమవుతుంది కర్ణాటక, ఆ తర్వాత తెలంగాణ మీదనే పడతారు. మీ అందరికీ తెలిసిన విషయం. ఒక రకంగా చెప్పాలంటే ఏదో ఒక రకంగా ఈడీ నోటీసులు కానీ రకరకాలుగా వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఖచ్చితంగా ఇది ఉండదు అనేది వీళ్ళ యొక్క పూర్తి విశ్వాసం ఉన్నది. ఇక కాంగ్రెస్ పార్టీ నయాన్నో భయానో రేవంత్ రెడ్డి ఆలోచనలో ఉన్న తీరు ఏంటంటే మనం ఎట్లనైనా ఈ ప్రభుత్వాన్ని 10 ఏళ్ళు కాపాడుకోవాలి, ఈ సీటును 10 సంవత్సరాలు ఈ సీటును ఎట్లాగూ వదులుకోవద్దు. ఎందుకు వదులుకోవద్దు అంటే ఈయన ఏమనుకుంటుందంటే ఎవరైతే తిరగబడతారో వాళ్ళకు నల్ల సూట్ కేసు కానీ లేదా పదవులు కానీ లేకపోతే వాళ్ళ మీద అనేక రకాల ఇబ్బందులు పెడితే మాత్రం ఎవరు ఉండరు. ఎందుకంటే ఇది సముద్రం కాంగ్రెస్ పార్టీ అని, నువ్వెంత నీ పీకుడు ఎంత అనుకుంటా పార్టీ మారే అవకాశాలు కూడా ఉంటాయి. కొంచెం భాష యాస అప్పుడప్పుడు ఇట్లా ఉంటుంది, ఉండాలి కూడా. అయితే వీళ్ళు ఉండరు. ఇలా ఏమన్నా ఒత్తిడి జరిగితే మాత్రం విపక్షంలోకి రావడానికి సిద్ధంగా ఉన్న పరిస్థితి కనబడుతుంది. నిజంగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల తర్వాత 17 స్థానాలలో ఉదాహరణకు బీఆర్ఎస్కు గనక 10 స్థానాల పైచిలకు వస్తే, అంటే పల్లెలలో విపరీతమైన ఓటు బ్యాంక్ అనేది పెరిగింది. ఈ పెరిగిన ఓటు బ్యాంక్ అనేది కేసీఆర్ మీద ప్రేమ ఉండో గనక వేస్తే మాత్రం ఖచ్చితంగా రౌండప్ అవుతుంది. నేను చెప్తున్నాగా తెలంగాణ మరొకసారి
పూర్తి స్థాయిలో కూడా స్వేచ్ఛ వాయువులు పీల్చుకునే అవకాశం ఉంటుంది. లేదు బీజేపీకి 10 స్థానాల పైకి వచ్చినాయి అనుకో, కేంద్రంలో కూడా అధికారంలోకి వచ్చిందంటే ఓకే. 10 స్థానాలు వచ్చి కేంద్రంలో అధికారంలోకి రాకపోతే సమస్యలో పడుతుంది. 10 స్థానాలు వచ్చి కేంద్రంలో అధికారంలోకి వస్తే ఈ బ్యాచ్ అంతా మళ్ళీ ఇటు పోతుంది. లేదు కూటమి వచ్చింది, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అన్ని పార్టీలకు సంబంధించిన కూటమి వచ్చింది, అప్పుడు సీఎం సీట్ అనేది భద్రంగా ఉంటుంది అనేది ప్రధానంగా కూడా చర్చనీయాంశంగా మారుతున్న పరిస్థితి కనబడుతుంది. సో తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇప్పటి వరకు మీరు చూస్తున్నట్లుగా పార్టీ తమ ఎజెండాలతో వెళ్తున్నాయి. దేని ఎజెండాతో వెళ్తున్నాయి అంటే కేవలం అధికారమే శాశ్వతంగా వెళ్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ అధికారం తప్ప మరొక ఆలోచన లేని పరిస్థితి కనబడుతుంది. ఒకటి వాళ్ళ ఆస్తులను కాపాడడం, లేదా అధికారంలో ఉండేలా వాళ్ళ యొక్క ప్రయత్నాలు చేయడం. ఈ రెండూ కాకపోతే ఏ విధంగా ముందుకు సాగాలనేది మరొక చర్చ కూడా కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. కానీ భవిష్యత్తులో మాత్రం ఖచ్చితంగా కూడా ఇక్కడ ఒకవేళ గనక పార్లమెంటు స్థానాలలో సెగ్మెంట్లలో ఏదైనా తేడా వస్తే మాత్రం వేరే రకంగా ఉంటుంది అనేది మరొక అంశం. ఇక మీ అందరికీ తెలిసిన విషయమే, ఏంది పెద్దగా చెప్పాల్సిన అవసరం కూడా లేదు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీ అందరికీ తెలిసిన విషయం, ఆల్రెడీ ఇటు మన ఎన్నికలకు సంబంధించి పూర్తి స్థాయిలో పంచాయతీ